రావటానికి కారణం. కనుక గిద్యోనికి జయము రావటానికి కారణం, గిద్యోని ప్రజలకు జయము రావటానికి కారణం ఏంటనంటే ఆ కొండ ఏం చేయబడిందంటండి? పగలగొట్టబడింది. ఈరోజు దేవుడు మనకు కూడా జయమునివ్వాలనంటే ఏ విషయంలో మనం అతిశయ పడుతున్నామో అతిశయాలు ఏమవ్వాలి? పగలు. అది ఒకవేళ చదువే కానివ్వండి, లేకపోతే ఒకవేళ ఐశ్వర్యమే కానివ్వండి, ఒకవేళ మా ఎంత గొప్పోళ్ళు లేరు అనుకునే తత్వమే కానివ్వండి, ఏ తత్వమవుతూ మనం కలిగి ఉన్నామో అది ఈరోజు ఏమైపోవాలి? ఇప్పుడండి నేను చాలాసార్లు చెప్పాను ఈ సందర్భంలో. ఇప్పుడు ఈ సందర్భం ఏంటంటే ఈ సెల్ ఫోన్ ఉందండి, దీన్ని పగలగొట్టేశానండి. ఇలాగుంటే ఎవరైనా పట్టుకెళ్తారు, దీన్ని పగలగొట్టి పడేస్తే ఎప్పుడో దీన్ని పగిలిపోయిందో దీనికి ఏమి లేదు, అతిశయం లేదు, గౌరవం లేదు. అట్టిది కానీ ప్రియులారా, మనము కూడా దేవుని సన్నిధానంలో మనం పగలగొట్టబడినప్పుడు అప్పుడు దేవుడు మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. మనము